హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఫిబ్రవరి నెలలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీకి సంబంధించి అదిరిపోయే శుభవార్తను అయితే ప్రకటించడం జరిగింది. సో ఈసారి పెన్షన్లో కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకొని రావడం జరిగింది. సో అందులో భాగంగానే మనకు పెన్షన్ల పంపిణీ కింద అయితే కనుక కొందరికి 4,000 రూపాయలు, కొందరికి 6,000 రూపాయలు అయితే కనుక పంపిణీ అయితే చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. అలాగే కొత్త పెన్షన్లు అనేది కూడా ఎప్పటి నుంచి ఇస్తారు, దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. వీడియోని అయితే చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది, వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది, వీడియోలోని ఇన్ఫర్మేషన్ కూడా ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఫిబ్రవరి నెలలో మనకు పంపిణీ చేయబోయేటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ రావడం జరిగింది. ప్రతి నెల మనకు గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది ద్వారా అయితే కనుక పెన్షన్ల పంపిణీ అయితే చేయడం జరుగుతుంది. అది కూడా ఉదయం 6 గంటల నుంచే పంపిణీ అయితే చేస్తున్నారు. అందులోని ఫిబ్రవరి నెలలో చూసుకున్నట్లయితే కనుక మనకు ఫిబ్రవరి 1వ తేదీన మనకు సండే వస్తుందన్నమాట. సో అందులో భాగంగానే ఈసారి మనకేంటంటే ఒకరోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేసే అవకాశం అయితే ఉంటుంది. అంటే మనకు ఫిబ్రవరి 1 సండే వస్తుంది కాబట్టి జనవరి 31వ తేదీనే పెన్షన్ల పంపిణీ అయితే కనుక చేసే అవకాశం అయితే ఉంది. దానికి సంబంధించిన విధి విధానాలు అయితే కనుక ప్రభుత్వం విడుదలైతే చేయనుంది అనమాట. ఎందుకంటే గత నెలలో కూడా అయితే కనుక జనవరి 1 న్యూ ఇయర్ వస్తుందని చెప్పి ముందు రోజే పెన్షన్ల పంపిణీ అయితే చేశారనమాట. సో ఇప్పుడు కూడా అయితే కనుక మనకు ఈ ఫిబ్రవరి నెలలో కూడా అయితే కనుక ఆ రోజు సండే వస్తుంది కాబట్టి ముందు రోజే అంటే జనవరి 31నే పెన్షన్లు పంపిణీ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో దానికి సంబంధించిన అప్డేట్ అయితే కనుక రావాల్సి ఉంది. ఇక తర్వాత అప్డేట్ చూసుకుంటే ఏపీలో మనకు పెన్షన్లు అనేది ఒక ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కింద అయితే కనుక సో 4,000 రూపాయలు అలాగే 6,000 రూపాయలు ఇస్తున్నారనమాట. అంటే 4,000 రూపాయలు అనేది అయితే కనుక నార్మల్ పెన్షన్లు, 6,000 రూపాయలు అనేది దివ్యాంగులకు అయితే అందజేస్తున్నారనమాట. అందులో భాగంగానే చూసుకున్నట్లయితే ఏపీలో కొత్త పెన్షన్లు శాంక్షన్ చేయాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట. అది కూడా ఎవరికి అంటే ఎమర్జెన్సీ పెన్షన్లను అయితే కనుక అమలు చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేసిందనమాట. అది కూడా ఎమర్జెన్సీ పెన్షన్ల కింద సో జిల్లాకి గరిష్టంగా 200 మందికి కొత్తగా పెన్షన్లు శాంక్షన్ చేయాలని చెప్పి తెలిపిందనమాట. అందులో భాగంగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, క్యాన్సర్ రోగులు అలాగే దివ్యాంగులు ఉంటారు కదా, వీళ్ళకు ఎమర్జెన్సీ పెన్షన్లు శాంక్షన్ చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. అంటే మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇంకా కొత్త పెన్షన్లు అనేది శాంక్షన్ చేయలేదన్నమాట. వివిధ కారణాల చేత అది పోస్ట్పోన్ అవుతూ వస్తుందన్నమాట. అందులో భాగంగానే ఇప్పుడు ఏంటంటే కనుక ఎమర్జెన్సీ పెన్షన్ల కింద అయితే జిల్లాకు ఇప్పుడు మనకు ఒక జిల్లాకి గరిష్టంగా 200 మందికి కొత్త పెన్షన్లు శాంక్షన్ చేయాలని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేసింది. ఎవరైనా కానీ అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే కనుక మీ గ్రామ వార్డు సచివాలయంలో ఒకసారి కనుక్కొని ఈ పథకానికి ఏ డాక్యుమెంట్స్ కావాలనేదాన్ని ప్రాపర్గా అయితే కనుక రెడీ చేసి పెట్టుకోండి. అదేవిధంగా మీరు అప్లై చేసుకోవాలన్నా కూడా ఏంటంటే కనుక ముఖ్యంగా దివ్యాంగులకైతే సదరం స్లాట్ అనేది బుక్ చేసుకొని అలాగే సదరం సర్టిఫికేట్ అనేది అయితే పొంది ఉండాలి. దానికి గతంలో 40 రూపాయలు అనేది ఖర్చు అయ్యేది, దాన్ని ప్రభుత్వం అయితే కనుక రద్దు అయితే చేయడం జరిగింది, ఉచితంగా అయితే అందించడం అయితే జరుగుతుంది. సో ఇది సదరం సర్టిఫికేట్లు ఉన్న వాళ్ళకైతే దివ్యాంగులకు మాత్రమే ఆ యొక్క పెన్షన్లు అయితే అందజేయడం జరుగుతుందన్నమాట. సో మీరు పెన్షన్లకు అప్లై చేసుకోవాలన్నా కూడా కంపల్సరీగా అయితే కనుక మీ యొక్క ఆధార్ కార్డు అలాగే మీ యొక్క రేషన్ కార్డు, తర్వాత వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే కనుక అడుగుతారు. దివ్యాంగులకైతే సదరం సర్టిఫికేట్ కూడా అయితే అవడం అయితే జరుగుతుందన్నమాట. ఒకసారి మీ గ్రామ వార్డు సచివాలయాల్లో అయితే కనుక సో అప్లై ప్రాసెస్ అనేది అయితే కనుక తెలుసుకోండి. అలాగే మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఈ యొక్క 50 ఏళ్ళకైతే కనుక పెన్షన్ అర్హత వయసును అయితే తగ్గింపు చేయబోతుంది. అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 60 నుంచి 50 ఏళ్ళకు వయసు అనేది తగ్గింపు చేసి కొత్తగా పెన్షన్లు శాంక్షన్ చేస్తామనేది చెప్పారు కదా. అది కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు మాత్రమే 50 ఏళ్ళకి పెన్షన్లు అందజేస్తామని అయితే చెప్పారు. సో దానికి సంబంధించిన విధి విధానాలు, గైడ్లైన్స్ కూడా ప్రభుత్వం త్వరలోనే విడుదలైతే చేయబోతోందనమాట. సో దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా అయితే కనుక రావాల్సింది. ఇక మరోవైపు చూసుకుంటే కనుక మనకు కేంద్రం నుంచి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది. అసంఘటిత రంగ కార్మికులకు పెన్షన్ అందించేందుకు తీసుకొచ్చిన అటల్ పెన్షన్ యోజన ఏపీవై పథకాన్ని కొనసాగించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. మరో 5 ఏళ్ళు అంటే 2030-31 వరకు పొడిగించేందుకు అంగీకారం అయితే తెలిపింది. ప్రస్తుతం ఏపీవైలో ఈ యొక్క అటల్ పెన్షన్ యోజనలో 8.66 కోట్ల మంది లబ్ధిదారులు అయితే ఉన్నారు. 18 నుంచి 40 సంవత్సరాలు ఈ స్కీమ్లో అయితే చేరొచ్చు. వయసును బట్టి 42 నుంచి 1,454 రూపాయల వరకు
చెల్లించాల్సి ఉంటుంది. 60 ఏళ్ళు దాటాక మీకు 1000 నుంచి 5,000 రూపాయల వరకు పెన్షన్ అయితే వస్తుందన్నమాట. ఇదొక స్కీము. సో ఏంటంటే కనుక అటల్ పెన్షన్ యోజన స్కీము. సో ఇందులో 18 నుంచి 40 సంవత్సరాలు ఎవరైనా కానీ స్కీమ్లో చేరొచ్చు. మీరు స్టార్టింగ్ 42 రూపాయల నుంచి 1,454 రూపాయల వరకు అయితే చెల్లించవచ్చు. ఆ అమౌంట్ అనేది 60 ఏళ్ళు మీకు కంప్లీట్ అయిన తర్వాత, అంటే మీ వయసు దాటిన తర్వాత మీరు చెల్లించిన అమౌంట్ దాని ప్రకారంగా మీకు 1000 నుంచి 5,000 వరకు నెల పెన్షన్ అయితే కనుక వస్తూ ఉంటుందన్నమాట. సో ఈ పథకాన్ని అయితే కనుక మళ్ళీ పొడిగింపు అయితే చేశారు. 2031 వరకు ఈ పథకాన్ని అయితే పొడిగింపు అయితే చేయడం జరిగిందనమాట. సో ఇదొక ముఖ్యమైన అప్డేటు. సో ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అయితే మనకు అయితే. సో పెన్షన్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్స్ వచ్చినా నేను మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను. అప్డేట్స్ అనేది మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి.